నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసి వేదికపై ఆశీర్వైనటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు కూర్చున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతాభివందనాలు. గడిచిన కాలం అంతా ఒక ఎత్తు, గడుస్తున్న కాలం ఒక ఎత్తుగా ఉంది. 2007 సంవత్సరంలో ఊహించని రీతిగా అప్పటిదాకా చప్పట్లు, కేరింతలు, సన్మానాలు, పారితోషికాలు, వీటన్నిటితో పాటు అభినందనలు, విమానయానాలు, విదేశీయానాలు, ప్రోగ్రాంలు, షూటింగ్స్, షెడ్యూలు, వీటన్నిటితో సతమతమవుతున్న ఉన్న నీళ్ళు కూడా దెబ్బతిన్నాయన్నారు. ఊహించని అయినా కానీ నా కుటుంబ సభ్యులు, నా తల్లిదండ్రులు, అలాగే నా భార్య శ్రీమతి సుధా, మా ఫ్యామిలీ మెంబర్స్, మా అత్తగారు, మామగారు, మా బావమరిది, వీళ్ళందరూ కూడా, మా తమ్ముడు, అందరూ మిత్రులు, శ్రేయోభిలాషులు అంతా కూడా ఏంటి ఊహేయం నాకు చెప్పారు. ఆ ధైర్యంతో నిలదొక్కుని 3 మేజర్ ఆపరేషన్స్ ఈ 4 సంవత్సరాలు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, తర్వాత పెట్టిన ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ రిజెక్ట్ అయ్యేసరికి దాన్ని కూడా తీసేయవలసి వచ్చింది. అప్పటి నుంచి రోజు విడిచి రోజు డయాలసిసే. బోళ్ళంతా డబ్బు నేను ఆర్జించాను, లేదని కాదు, ధ్వన్యానుకరణని ఆ స్థాయికి తీసుకెళ్లేటువంటి శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు. గురుగారు కళాప్రపర్ణ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు ముందుగా పరిచయం చేసింది మిమిక్రీ శ్రీనివాస్ గారు. నాకు శ్రీనివాస్ గారే అనేక వేదికలకి నన్ను పరిచయం చేశారు. సీనియర్ కళాకారులు అయినటువంటి చిత్తూరు గోపిచంద్ గారికి కూడా నాకు మిమిక్రీ శ్రీనివాస్ గారే పరిచయం చేశారు. ఇలా ఎంతో మందిని పరిచయం చేస్తూ ఎన్నో వేదికలు మీద కలిసి మేమంతా కార్యక్రమాలు చేస్తున్న టైంలో ఇలా జరిగేసరికి సినిమా ప్రముఖులు అందరూ కూడా హాస్పిటల్కి వచ్చారు, నన్ను పరామర్శించారు, చూశారు, కోలుకుంటామన్నారు. నా ఆత్మస్థైర్యం, నేను విడలేదు, ఏం కాదు, ఇంతకన్నా ఎక్కువ ఏం జరుగుతుంది, ఇంకా కోయడానికి నాలో ఏముంది, డాక్టర్ దగ్గర ఏమీ లేదు. నేను చెప్పాను, కత్తి ఎక్కడన్నా పెట్టండి మీరు నా శరీరం పైన, నా గొంతు మీద మటుకు పెట్టకండి అన్నా. ఏ భాగాలైనా తీసేసుకోండి, మీరు దాన్ని రిపేర్ చేసి మళ్ళీ రీప్లేస్ చేయండి, కానీ నా స్వరం మీద మటుకు ఏమీ ఇంత మచ్చ కూడా పడకూడదు. ఎందుకంటే దాన్ని నేను కొన్ని కోట్ల మందిని నవ్వించేటువంటి ఆ స్వరానికి ఏం జరిగినా నేను తట్టుకోలేదు. మిగతా ఏ అవగానికి ఏమైనా నేను తట్టుకోగలను. అలాంటి తరుణంలో 4 సంవత్సరాల పాటు మీడియాకి కానీ స్టేజ్కి కానీ దూరంగా ఉన్నాను. ఉన్న టైంలో నాకు మరొక ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, యువ కెరటం మిమిక్రీలో జితేందర్ నాకు పరిచయమయ్యాడు. నా ప్రోగ్రామ్స్ ఎన్నో చూశాడు అతను. సార్ నిజమైన ఇది ఇంటికి పరిగెత్తుకొచ్చాడు అతను. అవునైనా ఇలా జరిగింది, లేదు సార్ మీరు నిలబడగలుగుతారు, మీలో ఉన్న శక్తి ఇంత అంతగా. మిమిక్రీ శ్రీనివాస కూడా సార్ అన్నారు, నువ్వు ఆంజనేయ స్వామి. అన్నయ్య రియల్ స్టార్ శ్రీహరి గారు ఇచ్చేశారు, వారికి సభాముఖంగా స్వాగతం. జితేంద్ర స్పందించటం, ఆ తర్వాత ఎంతోమంది మిమిక్రీ కళాకారులు ప్రతిరోజు నాకు ఫోన్ చేయటం, ఎలా ఉన్నారు సార్ అని కనుక్కోవడం. సినిమా నటులంతా కూడా ఫోన్ చేయటం. బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాసరావు గారు, ఆలీ గారు, ఎంఎస్ నారాయణ గారు, ఉత్తేజ్ గారు, శివాజీరాజు అనే మురళీమోహన్ గారు, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు విడిచి రోజు అట్లీస్ట్ ఎట్లా ఉన్నాయో, నువ్వు ఆరోగ్యంగా ఉంటుంది, నీకేం కాదు అని ఆశీర్వదించారు. ఈ ప్రోగ్రామ్ అంతా రూపకల్పన చేసి ఆర్టిస్టులందరినీ కోఆర్డినేట్ చేసి ఎప్పటికప్పుడు ఎవరెవరు సహాయం చేస్తున్నారు వాళ్ళంతా లిస్ట్ ప్రిపేర్ చేసుకుని వాళ్ళని ఫీడ్బ్యాక్ చేసి తిరిగి వాళ్ళు ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తున్నారు, అమౌంట్ ఎక్కువ విషయం కాదు, ప్రతి విషయం కూడా అన్ని విధాలు ఆరోగ్యపరంగా డాక్టర్ల గారిని కూడా కన్సల్ట్ చేస్తూ అహర్నిశలు నాకు తోడుగా నిలబడ్డాడు జితేందర్. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. సభాముఖంగా చాలా చక్కగా ఆర్గనైజ్ చేశాడు ఈ ప్రోగ్రామ్ని కూడా. ఢిల్లీ తెలుగు అకాడమీ వారితోటి సమన్వయంతో అన్ని నాగరాజు గారికి విషయం చెప్పగా తప్పకుండా చేద్దామని నాగరాజు గారు ముందుకు వచ్చారు. వారికి కూడా నా సభాముఖంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే రకంగా మరో వ్యక్తి సుధాకర్, అతను కూడా పాపం
ఇప్పుడిప్పుడే బాగా పైకి వస్తూ ప్రదర్శనలు ఇస్తున్నాడు. ఇందాక జోక్స్ వేశాడు, సెల్ ఫోన్ ద్వారా అన్ని జోక్స్ చెప్పారే ఆయన సుధాకర్, వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి మరో విషయం ఏంటంటే, నేను ఆల్ సైన్స్ హై స్కూల్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ టీచర్గా పనిచేశాను. 12 సంవత్సరాలు ఆ స్కూల్లో పనిచేశాను. రామాచారి గారు, నేను వారు మ్యూజిక్ టీచర్, నేను మ్యాథ్స్ టీచర్. మేమిద్దరం సమన్వయం, అటు మ్యాథ్స్ ఇటు మ్యూజిక్ కాబట్టి రెండింటికి కూడా ఒక లయ తాళం అన్నీ ఉంటాయి కదా, రిథం. మ్యాథమెటిక్స్లో కూడా అదే ఉంటుంది. కాబట్టి మేమిద్దరం కల్చరల్ పార్ట్గా స్కూల్లో ఉన్నటువంటి చిల్డ్రన్ అంతా డెవలప్ చేసి కాంపిటీషన్స్ పంపించి, మోనో యాక్షన్, మిమిక్రీ, ఫ్యాన్సీ డ్రెస్, వీటన్నిటికి నేను ఇన్ఛార్జ్గా, మ్యూజిక్ సెక్షన్ అంతా రామాచారి గారి ఇన్ఛార్జ్గా ఎంతోమందిని మేము పరిచయం చేస్తున్న టైంలో ఈ స్కూల్లో ఉంటే కన్ఫైన్డ్గా అక్కడే ఉండిపోతున్నాం. బయటకు వస్తే ఇంకా చాలామంది ట్రైనప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మొట్టమొదటిగా నేను రిజైన్ చేసి బయటకు వచ్చేసాను. రామాచారి గారు నన్ను ఫాలో అయ్యారు, ఆయన కూడా వచ్చేసారు. ఆ తర్వాత ఈ విషయం ఫస్ట్ ఆవిడ మీకు ఇంత డబ్బు పంపించేస్తున్నాం, మీరు మాకు కావాలి, మీరు బతుకుతారు, మీరు బతికించుకుంటాం మిమ్మల్ని, మేము అలా ఒట్టిగా వదిలిపెట్టాము. అలాగే శాంతాబాయి టెక్ అధినేత శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు, డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు నా విషయం తెలుసుకున్నారు. గురువు గారు రేడల వేణుమాధవ్ గారి ద్వారా, గజల్ శ్రీనివాస్ గారి ద్వారా విషయం తెలుసుకున్నారు. గజల్ శ్రీనివాస్ గారు వెంటనే స్పందించి ముఖ్యమంత్రి, అలాంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో నాకు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి 2 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు. ఆ తర్వాత వరప్రసాద్ రెడ్డి గారు గురువు గారి అవార్డు నాకు ఇచ్చారు లాస్ట్ ఇయర్ 28 డిసెంబర్న వరంగల్లో. మొత్తం 1 లక్ష రూపాయలు పోగు చేసి వెంటనే అప్పటికప్పుడు నాకు ప్రజెంట్ చేశారు. ఆ సందర్భంగా వరప్రసాద్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు నాకు, మీరు త్వరగా కోరుకుని మళ్ళీ మన ఆంధ్రులందరినీ కూడా మీ నవ్వులతో ముంచెత్తాలని నేను మనసారా ఆకాంక్షిస్తున్నాను అని వారి ఆఫీస్కి నన్ను పిలిపించి విషయం అంతా తెలుసుకుని ప్రతి నెల వారు నాకు 20,000 రూపాయల సమానమైనటువంటి ఇంజెక్షన్స్, ప్రాణాధారం, ఆ ఇంజెక్షన్ లేకపోతే డయాలసిస్ చేసుకున్న బతకలేదు. ఆ ఇంజెక్షన్ని ఎరిథ్రోపాయిటిన్ ఇంజెక్షన్ అంటారు. ఒక్కొక్క ఇంజెక్షన్ కూడా నేను చాలా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను మా వెబ్సైట్ని డిజైన్ చేసిన కృష్ణ గారికి. అలాగే ఎస్బీఐ త్రినాథరావు గారు కూడా వచ్చారు, వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మినిస్టర్ వచ్చారు, అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓలేటి పార్వతీశ గారికి, బాబాయ్ మురళీకృష్ణ గారికి. అలాగే నాకు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో బయట ఎవరు లేరు, అందరు వెళ్ళిపోతారు రాత్రి. ఒక్కడు మాత్రం రాత్రి వారు 15 రోజులు నిద్రపోకుండా ఉన్నాడండి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరంటే, నా ఫోటోని జేబులో పెట్టుకుని మిమిక్రీ ఆర్టిస్ట్ హరికృష్ణ గారే మా గురువు గారు అని చెప్పి నేను అనంతపురం వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్కి పరిగెత్తుకుంటూ వచ్చి జేబులోంచి ఫోటో తీసి చూపించాడు. లక్ష్మీనారాయణ 15 రోజుల పాటు నిద్రపోలేదండి ఇతను. బయట అలా కూర్చున్నాడు. సిస్టర్స్, డాక్టర్స్, మీరు అలవాయ బాబు మేము ఉన్నాం కదంటే వెళ్ళలేదండి, అన్నం కూడా తినలేదు. గురువుగారు మీరు మేల్కొని మళ్ళీ మీరు రూమ్కి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ నేను మీరు ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సీట్లో కూర్చొని నేను చప్పట్లు పడతాను, అప్పటిదాకా ఇలాగే ఉంటాను గురువుగారు అన్నాడు. పాపం అలాగే అతను అలా చేస్తున్నాడు. చాలా మంచి వ్యక్తి. ఎంతోమంది ఒకడు ఒక రకంగా కాదు అనేక రకాలుగా నన్ను ఆదుకున్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతావందనాలు తెలియజేస్తూ, నేను మళ్ళీ ప్రదర్శనలు తప్పకుండా మీ అందరి ముందు ఇస్తానని మురళీమోహన్ గారు కోరినట్టుగా, అలాగే డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరిని మళ్ళీ నవ్వించేటువంటి భాగ్యం, ఇంకా భగవంతుడు నన్ను బతికించాడు అంటే కనుక ఆ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించాలి, ఇంకా ముందుకు నడిపించాలి అని చెప్పి మీడియా ద్వారా కోట్లాది మందిని, వేదికపై వస్తే కనుక ఆడిటోరియంలో ఉన్నటువంటి ఆనాటి ప్రేక్షకుల్ని అందరినీ కూడా నేను తప్పకుండా ఆదరిస్తానని, నా చివరి ఊపిరి వరకు ప్రతి ఒక్కరిని కూడా నవ్వించేటువంటి బాధ్యతని ఆ భగవంతుడు నా మీద ఉంచినందుకు నేను మనసావాచారాన్ని కర్తవ్యాన్ని నిర్వహిస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జితేందర్ మిమిక్రీ ఉంటుందండి, అద్భుతమైనటువంటి మిమిక్రీ ఆర్టిస్టు. ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ వాయిసెస్ అన్నీ కూడా ఇట్టే పసిగట్టి వెంటనే యాజ్ ఇట్ ఈస్ అద్భుతమైనటువంటి అనుకరణ. ఈ కార్యక్రమానికి డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు ప్రత్యేక ఆశీస్సులు అందించవలసింది, కానీ వారు సాయంత్రం దాకా 3 o'clock దాకా హైదరాబాద్లోనే ఉన్నారు. అర్జెంటుగా చెన్నై వెళ్ళవలసి వచ్చిందని నాకు వెంటనే ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి చెప్పవలసిన అవసరం లేదు నాకు, కానీ వారి సంస్కారం ఫోన్ చేసి నాయన నన్ను క్షమించు అన్నారు. ముందు ఆయన అంత పెద్ద వ్యక్తి నన్ను, సార్ అదేంటా లేదు నాయన నాకు ఇన్కమ్ ట్యాక్స్ ఏదో ప్రాబ్లం వచ్చి ఇమీడియట్గా వెళ్ళాల్సి వస్తుంది నేను, కాబట్టి నేను వెళ్తున్నాను అన్నారు. శ్రీరన్నయ్య కూడా ఎంత లేట్ అయినా కానీ నేను వస్తాను హరికిషన్ నీకోసం అని అన్నారు. అన్నయ్య వచ్చారు, నాకు చాలా సంతోషం. కోట శ్రీనివాసరావు గారు 1,00,000 రూపాయలు విన్న వెంటనే
హరి నాన్న ఎక్కడున్నావు? సార్ ఇక్కడున్నా, నువ్వు ఇంటికి రా ఫస్ట్, నేను చెప్తాను, నేను వేరే షూటింగ్ నుంచి వెళ్ళిపోవాలి మళ్ళీ. నేను వెంటనే ఇంటికి వెళ్ళి ₹1,00,000 ఆయన వెంటనే ఫస్ట్ ఆయన చేతుల మీదుగానే నా కార్యక్రమం చేస్తున్నానన్నయ్య అని చెప్పగానే ఆయన చేతుల మీద ₹1,00,000 వారు ఇచ్చారు. తర్వాత TV9లో స్పందిస్తూ బ్రహ్మానందం గారు ఒక ₹50,000. ఇలా బ్రహ్మానందం గారు ప్రతిరోజు అదే కార్యక్రమంలో ఎవరికో చెప్పి ఎక్కడో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయించి అలా పంపించేవారు. అలాంటి వాళ్ళు బిజీ షెడ్యూల్, వాళ్ళ సినిమా షెడ్యూల్ హైదరాబాద్లో ఉంటే తప్పకుండా వస్తూ ఉండరా అన్నారు. వాళ్ళు ఇక్కడ పొలాచిలో గబ్బర్ సింగ్ షూటింగ్లో ఉన్న పవన్ కళ్యాణ్ చిత్రంది. అయినా కానీ వాళ్ళు ప్రత్యేకమైన ఆశీస్సులు అందించారు. TV9 వాళ్ళు నాకు ఎంతో మేలు చేశారు. ఎవరికి ఇలాంటి ప్రోగ్రామ్ TV9 వాళ్ళు పెట్టలేదు ఇంతవరకు. TV9 వాళ్ళు ముందుకు వచ్చి అంజాద్ గారి ఆధ్వర్యంలో, చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో 2 సార్లు వారం రోజు గ్యాప్లో ఒకే టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ 2 సార్లు అలాంటివి పెట్టలేదు. కానీ పరిస్థితి తెలుసుకుని ఇంత మంచి కళాకారుని ఆదుకోవాల్సిన సమాజ సేవ అని చెప్పి టైటిల్ వేస్తుంటారు. సో అది మనం నిర్వర్తించాలని చెప్పి వాళ్ళు గుర్తించి నాకు ఎంతో సహాయం చేశారు. ఆ సహాయం నేను ఎన్నటికీ మరవలేను. పత్రికల వాళ్ళు, ఈనాడు, అలాగే మన సాక్షి, ఈ పత్రికలన్నీ కూడా ఇంటికి వచ్చి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి వాళ్ళు నాకు ఈ గురించి రాశారు. వాళ్ళందరికీ కూడా పత్రికా ముఖంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సభాముఖంగా అందరికీ మరొకసారి నాకు సహాయం అందించిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ.